హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ హ్యాపీగా ఉన్నారు, హెల్తీగా ఉన్నారు, చక్కగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ తొందరలోనే ఫుల్ఫిల్ అవుతాయని నేనైతే కోరుకుంటున్నానండి. యూనివర్స్కి రోజు నా మెడిటేషన్లో, నా ప్రేయర్లో మీరు అందరి విషెస్ కూడా ఏవైతే నాకు కామెంట్లో తెలియజేస్తున్నారో, ఏవైతే నాకు వాట్సాప్లో మెసేజెస్ పెడుతున్నారో వాటన్నిటినీ కూడా నేను యూనివర్స్కి కన్వే చేస్తున్నానండి. అందరూ కూడా స్ట్రాంగ్గా ఉండండి, హెల్తీగా ఉండండి. మీరు కోరుకున్నవన్నీ కూడా చక్కగా తొందరలోనే ఫుల్ఫిల్ అవుతాయి. హ్యాపీగా, స్ట్రాంగ్గా, హెల్తీగా ఉండండి. బిలీవ్ చేయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇదైతే పూర్తిగా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్. సో మీకు కనుక రెజనేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి. ఈరోజు క్వశ్చన్స్ ఎవరికైతే నేను చెప్పాను కదా, ఈరోజు స్పెషల్గా ఉంటుంది. ఎవరైనా నేమ్స్తో మీకు ఉన్న ప్రాబ్లం నాకు కామెంట్లో తెలియచేయండి, నేను దాని మీద రీడింగ్ చేస్తానని. ఈరోజు స్పెషల్ అండి ఖచ్చితంగా, ఎందుకంటే కొంతమంది మనీ పే చేసి చెప్పించుకోలేకపోతున్నారు కదా, వాళ్ళ కోసం. ఇలా రెగ్యులర్గా మాత్రం ఉండదండి. ఈరోజు నేను అట్లా పెట్టాలి సబ్స్క్రైబర్స్ కోసం అని చెప్పి పెట్టాను. సో అందరు కూడా దాన్ని యూజ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఈరోజైతే నేను రీడింగ్లో తెలియచేస్తానండి. సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ చేయించుకోవాలి అనుకుంటే నా నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది. మీరు నన్ను వాట్సాప్లో అప్రోచ్ అయితే నేను డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆన్ కాల్లో ఉండగానే రీడింగ్ అయితే కంప్లీట్ చేసి మీకు రిజల్ట్ అయితే చెప్తానండి. సో అది మాత్రం పెయిడ్ రీడింగ్సే, ఏవి కూడా పర్సనల్ రీడింగ్స్ ఏవి కూడా ఫ్రీ రీడింగ్స్ అయితే కాదండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. సో ఎవరెవరు నాకు కామెంట్లో తెలియచేశారో వాళ్ళందరివి కూడా నేను మ్యాక్సిమం అందరివి కవర్ చేయడానికే చూస్తాను. ఎవరివైనా 1 or 2 మిస్ అయితే నెక్స్ట్ టైం నేను వాటిలో వాళ్ళవైతే నేను చెప్పడం జరుగుతుందండి. సో అందరూ కూడా అబ్జర్వ్ చేసుకోండి. మీ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది నేను యూనివర్స్కి ఏం చెప్తుంది అనేది నేను ఇప్పుడైతే రీడింగ్లో తెలియజేస్తాను. రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఎట్లా ఉంది ఏంటి అనేది నా కామెంట్లో తెలియచేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వాతి గారికి ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? సింగిల్ పేరెంట్గా ఉన్నారు ఆమె, జాబ్ కూడా పోయింది అని చెప్తున్నారు. సో ఆమె సిచ్యువేషన్స్ ఎట్లా ఉండబోతున్నాయి, ఆమె ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఎలా సాల్వ్ అవ్వబోతున్నాయి అనేది చూద్దామండి. స్వాతి గారు, సో మీకు ఇప్పుడు ఏదైతే ఉందో ఫైనాన్షియల్ మ్యాటర్స్లో అది మీకు ఇంకా సరిపోవట్లేదు, మీకు ఇంకా మీరు ముందుకు వెళ్ళాలి అని యూనివర్స్ అయితే చెప్తుంది. సో మిమ్మల్ని ఏదైతే మీరు పోగొట్టుకున్నాం అనుకుంటున్నారో, మీ సింగిల్ పేరెంట్గా ఉన్నాము, మాకు సరిగ్గా ఏది జరగట్లేదు అని అంటే ఎమోషనల్ కనెక్షన్స్లో కూడా మేము వీక్గా ఉన్నాం అనుకుంటున్నారో, కానీ ఇక్కడ ఏం చూపిస్తుందంటే యూనివర్స్ ఎమోషనల్గా కూడా మిమ్మల్ని కోరుకునే పర్సన్ ఎవరైనా ఉండొచ్చేమో అన్నట్లు చూపిస్తుంది. అంటే మీరు ఏదైతే ఎమోషనల్గా వీక్ అవుతున్నారు, మాకు పర్సనల్గా మా సోల్మేట్ మమ్మల్ని వదిలేశారన్నది, మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తి కూడా మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ ఉంది అనేది చెప్తుందండి. ఇంకా ఎట్లా ఉందంటే, మీరు ఏదైతే మీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ని మీరు ఫుల్ఫిల్ చేసుకోవాలి, మేము హ్యాపీగా ఉండాలి, నేను నా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని అనుకుంటున్నారో బట్ అన్నిటినీ కూడా సక్సెస్ఫుల్గా మీరు కంప్లీట్ చేయగలుగుతారు. అంటే మీ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో బట్ అన్నిటినీ కూడా చక్కగా కంప్లీట్గా మీరు పూర్తి చేయగలుగుతారు అనేది అయితే యూనివర్స్ చెప్తుందండి. సో నెక్స్ట్ నేమ్ వచ్చి శ్రీను గారు అంట. శ్రీను గారు, లత గారు, వీళ్ళకి రీయూనియన్ జరుగుతుందా లేదా అనేది వారి క్వశ్చన్, శ్రీను గారి క్వశ్చన్. సో చూద్దాం, శ్రీను గారికి, లత గారికి రీయూనియన్ జరుగుతుందా లేదా. మీరు ఎవరైతే నాకు క్వశ్చన్స్ ఇచ్చారో వాళ్ళు కేర్ఫుల్గా చూసుకోండి. మేబీ ఆ నేమ్స్తో ఉన్న వాళ్ళకి కూడా కనెక్ట్ అవ్వచ్చు. 10 of Cups ఎనర్జీ ఖచ్చితంగా రీయూనియన్ జరుగుతుందండి. మీరు మీ ఫ్యామిలీ లైఫ్తో మీరు హ్యాపీగా ఉండొచ్చు. ఇక్కడ మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ విధంగా మీరు చక్కగా రిలేషన్షిప్ వైజ్ 10 of Cups ఎనర్జీ వచ్చింది. సో మీరు కోరుకున్నట్టు మీరు చక్కగా మీరు రీయూనియన్ అయితే జరుగుతుందండి. సో నెక్స్ట్ ఎవరిది చూద్దామండి. నెక్స్ట్ మీరు పేరు చెప్పాలండి. పేరు చెప్పకుండా నాకు ఏదైనా ఇచ్చినా నేను రీడింగ్ చేయలేను. ఎందుకంటే రీడింగ్ చేసేటప్పుడు
పేరుతో లేకపోతే రీడింగ్ అనేది చేయడం జరగదు. సో మీరు జస్ట్ నార్మల్గా పెట్టేస్తే నేమ్ లేకుండా ఉంటే అవ్వదు కదండి. నెక్స్ట్ జరీనా గారు అంటండి. జరీనా గారికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎప్పుడు క్లియర్ అవుతాయి అని ఆమె అడుగుతున్నారండి. సో చూద్దాం యూనివర్స్ ఏం చెప్తుందో. జరీనా గారికి ఫైనాన్షియల్గా అప్పులు ఉన్నాయట, ఎప్పుడు క్లియర్ అవుతాయి అని ఆమె అడుగుతున్నారు. యూనివర్స్ ఆమెకి ఏం మెసేజెస్ అయితే ఇస్తుంది అనేది చూద్దామండి. ఏస్ ఆఫ్ పెంటికల్స్, గ్రౌండెడ్, సెక్యూర్డ్. మీకు తొందరలోనే, చాలా చాలా తొందరలోనే మీరు అనుకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, అప్పులు ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ అయిపోతాయండి. ఖచ్చితంగా మీరు అనుకున్నవి. కాకపోతే దానికోసం మీరు చాలా, అంటే మీరు ఏవైతే ట్రయల్స్ చెయ్యాలో అవి సక్సెస్ఫుల్గా చెయ్యాలండి. అంటే దానికోసం మీరు ఫైనాన్షియల్గా ఏదైతే మీరు ముందుకెళ్ళాలో అవన్నీ కూడా చెయ్యాలి అని అయితే యూనివర్స్ చెప్తుంది. ఎందుకంటే ఇంకా చూద్దాం ఉండండి. మీరు ప్రతి విషయంలోనూ కూడా ఆలోచించేటప్పుడు చాలా చాలా పర్ఫెక్ట్గా ఆలోచించమని చెప్తుంది యూనివర్స్. అంటే ఏదైనా ఇంబ్యాలెన్స్డ్ వేలో ఆలోచిస్తున్నారేమో, ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్, అప్పుల గురించి అట్లా ఆలోచించకూడదు, ఇంబ్యాలెన్స్డ్గా ఉండకూడదు. మీరు అన్నిటిని కూడా చాలా ధైర్యంగా ఎదుర్కోవాలి. తొందరలోనే మీకున్న అప్పు ఏదైతే ఉందో అవి సాల్వ్ అయిపోతుంది అనేది యూనివర్స్ చెప్తుందండి. సో నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ ఎవరిదో ఒకరిది చూద్దాం, నేను చదువుతాను. అంటే నాకు ఇక్కడ ఒక్కొక్కరిది మెసేజెస్ చూసుకొని చేయడం అనేది కొంచెం టఫ్ అవుతుంది. సో చూస్తున్నాను. అక్క, నేను ఒక అతన్ని ఇష్టపడ్డాను, అతని వాళ్ళ హోమ్ పేరెంట్స్ వెంకటలక్ష్మి గారు. నా కెరియర్ కూడా, వెంకటలక్ష్మి గారికి కెరియర్ అండ్ పర్సనల్ లైఫ్ గురించి చూడమంటున్నారు. ఓకే, ప్రజెంట్ మీరు స్వాడ్ ఎనర్జీలో ఉన్నారు. మీరు ఇష్టపడిన పర్సన్ని ఎలా ఉందంటే లవ్ విషయంలో ది టవర్ ఎనర్జీలో ఉన్నారండి. అంటే మీరు సాటిస్ఫైడ్గా లేరు, చాలా చాలా స్ట్రగుల్ అయితే ఫేస్ చేస్తున్నారని యూనివర్స్ చెప్తుంది. సో ఒప్పుకుంటారా లేదా అని మీ ఆలోచన. వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకుంటారా లేదా అని యూనివర్స్ ఏం చెప్తుందంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఒప్పుకోరు, కానీ ఫ్యూచర్లో ఒప్పుకునే ఆలోచన అయితే ఉంటుంది అని చెప్తుందండి. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎలా ఉందంటే చాలా స్ట్రగుల్ ఉంది మీ లైఫ్లో. కొంతవరకు అదంతా క్లియర్ అయిన తర్వాత వాళ్ళే నెమ్మదిగా అర్థం చేసుకోగలుగుతారు. కానీ అర్థం చేసుకునే లోపల ఎలా ఉంటుందంటే ఒక్కొక్కరిని మీరు ఏమనుకుంటారంటే ఇంత అవసరమా నాకు అన్నట్లు మీరు ఆలోచన కానీ పర్సన్ ఆలోచన కానీ ఇట్లా ఏంటంటే ఇష్టపడుతున్నాం కానీ దేనికి ఈ సిచ్యువేషన్స్ అన్నీ వస్తున్నాయనే ఒక ఆలోచనలో కూడా ఆలోచించుకుంటూ ఉంటారట. కానీ ఫ్యూచర్లో మాత్రం కొంతవరకు వాళ్ళు అంటే ఫుల్గా మీకు ఇంట్రెస్టెడ్ అని చెప్పకపోయినా కొంతవరకు ఓకే చేసే ఛాన్స్ ఉంటుంది. కానీ దాని లోపలే మీరు బయటికి రావాలి. ఏదైతే ఈ స్ట్రగుల్ ఉందో, స్వాడ్ ఎనర్జీ ఉంది, మీకు టవర్ ఉంది. సో ఎలా ఉందంటే వెంకటలక్ష్మి గారు ఎలా ఉందంటే మీకు ఎలా ఉందంటే ఇక్కడ 9 ఆఫ్ స్వాడ్ ఎనర్జీ అండ్ ది టవర్ అండ్ 8 ఆఫ్ కప్స్ ఎనర్జీ. సో ఎలా ఉందంటే మీ రిలేషన్షిప్ ఏదైతే ఉందో ఆ దాంట్లో మీరు అనుకున్న అంటే మీకు ఇష్టమైతే అయ్యి ఉండొచ్చు, కానీ అటు సైడ్ నుంచి ప్రాబ్లమ్స్ స్ట్రగల్స్ ఉన్నాయండి. ఒక్కొక్కసారి అయితే ఇది రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ అన్నట్లే చూపిస్తుంది. పేరెంట్స్ విషయంలోకి వస్తే ఒప్పుకుంటారా అంటే ఆల్మోస్ట్ 80% వరకు ఒప్పుకోకపోవచ్చు అనే యూనివర్స్ చెప్తుంది. ఎందుకంటే స్ట్రగుల్ ఎనర్జీ ఎక్కువగా కనిపిస్తుంది. సో దానివలన ఒప్పుకోకపోవచ్చు అనేదే ఎక్కువ అయితే కనిపిస్తుంది. కానీ ఒప్పుకోకపోయినా ఒకరినొకరు వదులుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు అనేది కూడా చూపిస్తుంది. నెక్స్ట్ సునీత గారు వాళ్ళ పర్సన్ తిరిగి వస్తారా రారా అనేది రిలేషన్షిప్లో ఎప్పుడు వస్తారు అని అడుగుతున్నారండి. సో చూద్దాం సునీత గారికి వాళ్ళ పర్సన్ రిలేషన్షిప్లో వస్తారా రారా, అసలు ఏం జరుగుతుంది అనేది చూద్దామండి. యూనివర్స్ ఏం చెప్తుంది, యూనివర్స్
ఇచ్చే మెసేజెస్ ఏ విధంగా ఉంటున్నాయి అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తారా రారా అంటే ఇంకా వచ్చే ఛాన్సెస్ని చూపించట్లేదండి యూనివర్స్. ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఎలా ఉందంటే మిమ్మల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంది. వచ్చే ఛాన్సెస్ ఎప్పుడున్నాయంటే ఇంకా కొంతకాలం గడిచిన తర్వాత వస్తారు, కానీ లేట్గా వస్తారు. వచ్చాక మళ్ళీ మీరు హ్యాపీగా ఉంటారు అనేది యూనివర్స్ అయితే చెప్తుంది. అంటే ఇప్పుడిప్పుడే ఈ మంత్లో వచ్చేస్తారా నెక్స్ట్ మంత్లో వస్తారా అనేది కాదండి, ఇంకా టైం పడుతుంది. సో ఆ టైం లోపల కొంతకాలం అయిన తర్వాత రియలైజ్ రావడం అయితే వస్తారు రిలేషన్షిప్లోకి. ఈ లోపల మిమ్మల్ని మీరు ఎలా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కాన్సన్ట్రేషన్ అంతా ఆ పర్సన్ మీదే ఉంది అని యూనివర్స్ చూపిస్తుంది. సో అట్లా కాకుండా సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. మిమ్మల్ని మీరు గుర్తించండి, అప్పుడు ఆటోమేటిక్గా పర్సన్ అయితే మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు. వచ్చిన తర్వాత కూడా హ్యాపీగా ఉంటారు అనేది అయితే చూపిస్తుందండి యూనివర్స్. నేను ఫస్ట్ అందరికీ చెప్తుంది ఏంటంటే మీరు పెట్టేటప్పుడు ఫస్ట్ మీ నేమ్ మెన్షన్ చేసుకోండి. మీ నేమ్ మెన్షన్ చేసుకోకుండా పక్కన వాళ్ళ నేమ్ మెన్షన్ చేస్తే రీడింగ్ కరెక్ట్గా రాదు, యాక్యురేట్ రీడింగ్స్ రావు. మళ్ళీ అది రాలేదు, అది జరగలేమో అని అన్నట్ల ఇక్కడ కూడా రీడింగ్స్ అన్నీ కన్ఫర్మ్గా జరిగిపోతాయంటే మీ పాస్ట్ కర్మాస్ మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటాయండి. నాకు ఆల్మోస్ట్ పెట్టిన వాళ్ళలో చాలామంది మీ నేమ్స్ కంటే మీ పార్ట్నర్ నేమ్స్ పెట్టేశారు. తర్వాత మీ నేమ్స్ పెట్టు ఉంటే బాగుండేది. ఇప్పుడైతే ఇంకా నెక్స్ట్ మళ్ళీ నేను ఎప్పుడు చేస్తానో అప్పుడు చెప్తాను, మీకు ఇన్ఫామ్ చేస్తాను, అప్పుడు పెడుతురు. కానీ ఇప్పుడైతే రాజ్ కుమార్ అండ్ దివ్య రీయూనియన్ జరుగుతుందా లేదా అనేది రాజ్ కుమార్ గారి క్వశ్చన్ చూద్దామండి. నేమ్స్ కరెక్ట్గా ఉండాలి. నాకు ఇక్కడ కెమెరా కూడా సహకరించట్లేదు. నేమ్స్ కరెక్ట్గా ఉండాలి అండ్ తర్వాత మీరు ఇచ్చే క్వశ్చన్ కూడా క్లారిటీగా ఉండాలండి. అదర్వైజ్ నేనేమి చేయలేను దానికి. మీరు కరెక్ట్గా చెప్పకపోతే రీడింగ్ కూడా కరెక్ట్గా రాదు. రాజ్ కుమార్ అండ్ దివ్య గారికి రీయూనియన్ అనేది జరుగుతుందా లేదా అనేది 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ జరుగుతుందనే చూపిస్తుందండి. ఎందుకంటే మంచిగా కాకపోతే స్ట్రగల్ కూడా ఉంది, స్ట్రగల్ ఎనర్జీని కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో చాలా స్ట్రగుల్ అయితే ఫేస్ చేస్తున్నారు అనేది అయితే తెలుస్తుంది. కానీ ఫ్యూచర్లో కలిసే అవకాశం అయితే ఉంటుందండి. సో నెక్స్ట్ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ కరెక్ట్. నా పేరు స్వర్ణలత, తన పేరు కార్తిక్, మేము కలుస్తామా, స్వర్ణలత గారు కార్తిక్ గారు కలుస్తామా లేదా అని, రీయూనియన్ జరుగుతుందా లేదా అని అడుగుతున్నారు. స్వర్ణలత గారు కార్తిక్ గారు రీయూనియన్ జరుగుతుందా లేదా అనేది అడుగుతున్నారు. స్వర్ణలత యూనివర్స్ అట్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ జరిగే ఛాన్సెస్ ఉన్నాయండి. అయితే దానికి మాత్రం కొంతవరకు ఏదైతే పాస్ట్ తాలూకా ఇంపాక్ట్స్ ఉన్నాయో మీ ఇద్దరి మధ్య జరిగిన ఇన్సిడెంట్స్ కానీ వాటి మధ్య కొంత స్ట్రగుల్ అయితే పర్సన్ ఫేస్ చేస్తున్నారు. 2 ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఖచ్చితంగా రీయూనియన్ అనేది జరుగుతుంది అనేది యూనివర్స్ అయితే చెప్తుంది. సో రీయూనియన్ ఎవరైతే స్వర్ణలత గారు అండ్ కార్తిక్ గారికి రీయూనియన్ జరుగుతుందా లేదా అనేది యూనివర్స్ ఏం చెప్తుందంటే జరుగుతుంది అని చెప్తుందండి. సో ఇక్కడతో ఈరోజు అయితే రీడింగ్ ఆపేస్తున్నానండి. నాకు ఇంకా ఇప్పుడు కొంచెం వర్క్ ఉంది. నెక్స్ట్ మళ్ళీ నేను కంటిన్యూ చేసినప్పుడు నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను. సో ఆ టైంలో మీరు అందరూ కూడా క్లియర్గా నాకు మీ నేమ్ మీ ప్రాబ్లం మెన్షన్ చేస్తే నేను రీడింగ్ అయితే చేస్తాను. అది ఎప్పుడు చేస్తాను అనేది నేను రీడింగ్స్ కంటిన్యూ చేసినప్పుడు నేను చెప్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో.